నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు జవాబు చెప్పండి. మానవ జీవితాల్లో అనేకమైన పరిస్థితులకి నష్టపరిచేది కోపం. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఎంతమందికి కోపం వస్తుంది? చెయ్యొద్దండి. మీలో ఎంతమందికి కోపం రాదు? చెయ్యొద్దండి. కోపం రాకపోతే మనిషి కాదు నువ్వు. కోపం వస్తుంది. ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. బాగా వినాలి. బైబిల్ ఏముందంటే, కోపపడు తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు చెప్పండి నరకాగ్నికి లోను. మరి అదేంటి? కోపపడడం పాపం అవుద్దంటే బైబిల్లో పాపం అవుతుంది. మరలా అసలు కోపం ఎందుకు వస్తుంది అన్న సంగతి మనకు తెలియాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, నా కోపం వస్తుందంటే అందరూ చెయ్యెత్తారు. చెయ్యెత్తున్న ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా అడుగుతున్నాను, నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా, నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలుసా? నీ కోపం ఎందుకు వస్తుందో నీకే తెలియకపోతే నీ భార్యకి అర్థమవుతుందా? నీకెందుకు కోపం వస్తుందో నీకు తెలియకపోతే, నీ కోపం ఎందుకు వస్తుందో నీకు తెలియకపోతే నీ పిల్లలకు అర్థమవుతుందా? నీ కోపం ఏంటో నీకే తెలియకపోతే నువ్వు ఎందుకు కోపపడుతున్నావు నీ భార్యకి ఎలాగ అర్థమవుతుంది? నువ్వు ఎందుకు కోపపడుతున్నావు నీ పిల్లలకి ఎలాగ అర్థమవుతుంది? అంటే కోపానికి రీజన్ ఏంటో తెలియాలి. మన కోపం ఎలాంటిదో మనకు అర్థం కావాలి. మన కోపం ఏ క్రియను జరిగిస్తుందో మనకు అర్థం అవ్వాలి. బైబిల్లో ఇలా కూడా ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చుతుంది. మరి మనకు కోపాలు వస్తాయిగా. అయినా అసలు కోపం అనే దానికి పర్యాయ పదాలు, కోపం అనే దానికి అర్థాలు ఏమన్నా ఉన్నాయంటే బయట డిక్షనరీలో ఇచ్చారు. ఏమన్నారంటే, మనం అనుకున్నది జరగకపోయినప్పుడు, బాగా వినాలి, మనం అనుకున్నది మనకు జరగకపోయినప్పుడు, ఆ అనుకున్న చర్య మనకు జరగకపోతే మనకు వచ్చే ప్రతిచర్యే కోపం. అంటే నువ్వు ఒకటి అనుకుంటావు, ఆ అనుకున్నది నీకు జరగలేదనుకో, నీకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. మరొకటి, కొన్ని నువ్వు ఫీల్ అవుతావు, నీ ఫీల్కి తగ్గట్టుగా కొన్ని జరగకపోతే ఆ భావోద్వేగ చర్యే కోపం అన్నారు మెడికల్ ఫీల్డ్లో. నేను అడుగుతున్నాను, కోపం వస్తే ఏమవుద్ది? ఏమవుతుంది చెప్పినా? మెడికల్లో చెప్పారు. ఏమవుతుంది చెప్పినా? ఫస్ట్ థైరాయిడ్ వస్తుంది, 2 షుగర్ వస్తుంది, 3వది బీపీ వస్తుంది, ఇంకా ఆపర్లేడు చెప్పినా త్వరగా పోతావు. కోపం చాలామంది ఏమనుకుంటారు, అది పెద్ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్లో చెప్తారు. ఏమని చెప్తున్నా అంటే, ఏం చెప్తారంటే, నాకు చాలా కోపం అండి అంటే పోతావు త్వరలో. కోపం వల్ల జరిగేది మెడికల్ పరంగా, మెడికల్ టెంపర్ ప్రకారం కూడా పోతావు. చీటికి మాటికి కోపం వచ్చి చిన్నదానికి పెద్దదానికి కోపం తెచ్చుకుని నువ్వు అనుకున్న జరగకపోతే కోపం వస్తే ఏంటి దీని చర్య ఏంటి? అసలు బైబిల్ ఏం చెప్తుంది కోపాన్ని గురించి? బైబిల్ ఎలాంటి పరిస్థితుల్లో కోపాన్ని గురించి బైబిల్ వ్యక్తీకరిస్తుందంటే, బైబిల్ అనేకమైన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఒక సందర్భం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం తీయండి. ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యేనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు గనక, కాబట్టి కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి, ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, కయ్యేనికి మిక్కిలి కోపం వచ్చి. బైబిల్లో ఫస్ట్ టైం మానవుల పరిస్థితుల్లో వాడిన పదం మొట్టమొదటి కుటుంబం దగ్గర వాడాడు. ఎవరికి కోపం వచ్చిందట? కయ్యేనికి కోపం వచ్చి. ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు కోపం వచ్చింది కయ్యేనికి? మరో మాట చెప్పండి, కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? మరో మాట చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, కయ్యేనికి ఎందుకు కోపం వచ్చింది? నీ కోపం ఎందుకు వస్తుందో నీకు తెలియాలి, లేదా అది మింగేస్తుంది నిన్ను. మళ్ళీ అడుగుతాను, ఈ బేస్ రిఫరెన్స్ని బట్టి అడుగుతాను, కయ్యేనికి కోపం ఎందుకు వచ్చింది? అసూయపడ్డాడు కనుక వచ్చింది. మళ్ళీ మీరు అడుగుతున్నాను, చేతులు ఎత్తిన వాళ్ళందరినీ అడుగుతున్నాను, మా అందరికీ కోపం వస్తుంది అన్నారుగా, మీ అందరికీ కోపం వస్తే అడుగుతున్నాను, మీరు దేన్ని బట్టి కోపపడుతున్నారు? ఎవరి మీద అసూయ పడుతున్నారా? మళ్ళీ అడుగుతున్నాను, అసూయ ఎప్పుడు వస్తుంది? నీకన్నాడు మంచి చొక్కా వేసుకుంటూ వస్తుంది. నువ్వు కట్టాల్సిన ఇల్లు ఆడు కడితే వస్తుంది. నువ్వు సంపాదించాల్సిన డబ్బు ఆడు సంపాదిస్తే వస్తుంది. నీకన్నా ఒక మెట్టు పైన ఉంటే వస్తుంది. ఈ అన్ని
అన్నిటి పరిస్థితులకు ఒకే ఒక ఆన్సర్, అసూయ ఉంటే వస్తుంది. నీకు పొరుగువాడి మీద కోపం వస్తుందంటే దేన్ని బట్టి వస్తుంది? చూడలేకపోతున్నావా? నీకు దేన్ని బట్టి ఆ ఉద్రేక చర్య వస్తుంది? దేన్ని బట్టి? వాడి బట్టలను బట్టా, వాడి ఇల్లుని బట్టా, వాడు వస్తువును బట్టా, వాడు ఎదుగుతున్న విధానాన్ని బట్టా, దేన్ని బట్టి? ఆడిని ఎదిరింటోడేగా, దేన్ని బట్టి నీకు కోపం వస్తుంది? అసూయ ఉందని ఒప్పుకో. ఆ అసూయని కవర్ చేసుకోవడానికి నువ్వేం చేస్తావంటే ఆ కోపానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తావు. చాలామంది ఏమంటారు తెలుసా? నేను ఎందుకు కోప్పడ్డండి, ఎందుకు కోప్పడని ఎదవివరణ ఏమి ఇవ్వకు. నీకు అసూయ వచ్చింది, కోప్పడ్డావు అంతే. నువ్వు ఎందుకు కోప్పడ్డా నేను చెప్తున్నాను విను. నువ్వు ఎందుకు కోప్పడ్డావు? నీ కోపానికి న్యాయం ఉందా? మళ్ళీ బైబిల్ని బట్టి మేము అడుగుతున్నాను, అసలు ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా, కోపపడకూడదా చెప్పండి. ప్రశ్న రెండవసారి, ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా, కోపపడకూడదా? మళ్ళీ గట్టి చెప్పండి. ఈరోజే పుట్టామన్నది యాక్టింగ్ వద్దు, చెప్పండి. ఒక క్రైస్తవుడు కోపపడొచ్చా, కోపపడకూడదా? కోపపడకూడదన్నారు. నేను అంటున్నాను కోపపడొచ్చు. కోపపడొచ్చు అంటే కోపపడొచ్చు, సహోదరుల మీద కోపపడొచ్చు. అయితే ఈ కోపపడే జాబితాలో కొన్ని విషయాలు మనకు తెలియాలి. దేవుడు ఎలా కోపపడ్డాడో చెప్పండి, నువ్వు అలాగే కోపపడాలి. మరలా క్రైస్తవుడు కోపపడొచ్చు అంటే నువ్వు ఏ దేవుడినైతే ఫాలో అవుతున్నావో ఆ దేవుడు ఎలా కోపపడ్డాడు, నువ్వు అలా కోపపడితే నీ కోపం పాపం అవ్వదు. లేదంటే నీ కోపం ఏమవుతుందో తెలుసా? నీ కోపం వచ్చి నీకు పాపం టెస్టేసి కూర్చుంటుంది. ఎలా కోపపడ్డాడు ఒకసారి చూడండి త్వరగా. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. బాగా వినాలి. దేవుడు దేన్ని బట్టి కోపపడతాడు చెప్పండి? అక్కడ ఉంది, దేవుడు దేన్ని బట్టి కోపపడతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు దేన్ని బట్టి కోపపడాలి? మీ కోపంలో ఏముండాలి చెప్పాలి? మీ కోపంలో రైట్ లాజిక్ ఉండాలి, జడ్జిమెంట్ బాగుండాలి. మరి చెప్తాను, న్యాయం ఉండాలి. నీ కోపాన్ని దేవుడు ఎప్పుడు పాయింట్అవుట్ చేయడు? నీ పక్షమున న్యాయం ఉండాలి. ఎస్, వీడు కోపపడంలో న్యాయం ఉంది. ఇప్పుడు దేవుడు కూడా కోపపడతాడు అంటే మిక్కిలి ప్రేమామయుడైన దేవుడే కోపపడతాడంటే కోపపడతాడు. చాలామందికి ఈ సబ్జెక్ట్ తెలియక ఏమంటారంటే, నువ్వు కోపపడకూడదయ్యా, క్రిస్టియన్స్ మనం అంటాడు. కోపపడతాం, మా కోపంలో న్యాయం ఉంది, మా మాటలో న్యాయం ఉంది, మేము కోపపడతాం. ఎందుకంటే దేవుడు న్యాయమును బట్టి కోపపడ్డాడంటే ఇప్పుడు నువ్వు కోపపడాలన్నా నేను కోపపడాలన్నా న్యాయమును బట్టి. తిరగేసి మమ్మల్ని ఏమంటారు చెప్పినా, మీరు సేవకులై ఉండి మీకు అంత కోపం ఏంటి? న్యాయమును బట్టి. సేవకుడైనా విశ్వాస అయినా సంఘ పెద్ద అయినా న్యాయమును బట్టి. నువ్వైనా నీ పొరుగుడు మీద కోపపడితే న్యాయమును బట్టి. అంటే న్యాయపరంగానే కోపపడాలి, అన్యాయంగా కోపపడకూడదు. దేవుడు గొడవ అయిందనుకోండి, మీ ఇద్దరు గొడవ అయిందనుకోండి, దేవుడు చిన్నపడితే ఏరా ఎందుకురా ఆడి మీద ఎగిరే అన్నప్పుడు నీ వైపు న్యాయం ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎందుకురా వాడిని అలా చేసి, ఎందుకురా ఆడి మీద అంత అంతరుతున్నావు, ఎందుకురా ఆడి గురించి అలా మాట్లాడుతున్నావు అంటే నీ పక్షం న్యాయం ఉండాలి. రైట్, నీ కోపంలో న్యాయం ఉంది, నేను సపోర్ట్ చేస్తాను అనాలి దేవుడు. అలా అన్న సందర్భాలు బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి, ఎందుకులే 100 సందర్భాలు ఉన్నాయి. అందులో ఒకటి చెప్తాను వినండి. ఇంటికి చదవండి, సంఖ్యాకాండంలో ఉంటుంది 25వ అధ్యాయంలో. 25వ అధ్యాయంలో బిలాం అని ఒక క్యారెక్టర్ ఉంటుందిగా. బిలాం ఏం చేస్తాడో లంచానికి మరిగి వర్తమానాన్ని నమ్మేస్తాడు, లంచాలకు మళ్ళీ ప్రవచన వరాన్ని నమ్మేస్తాడు, లంచాలకు మరిగి దేవుని యొక్క వరాన్ని లంచానికి అమ్మేయడం ప్రారంభిస్తాడు. ఏం చేశాడు? ఆ ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు వచ్చేలా అడుగుతాడు, ఏమని? ఇశ్రాయేలుని శపించేయి అని. ఎందుకంటే బిలాంకు గొప్ప దేవుడు ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు, దేవుడు గొప్ప వరాన్ని ఇచ్చాడు, ఒక ఖ్యాతినిచ్చాడు. బిలాంకి ఇచ్చింది ఏంటంటే, ఏదైనా శపించిన వారిని దేవుడు శపిస్తాడు, ఈయన దీవించిన వారి దేవుడు దీవిస్తాడు. ఇలాంటి వరం ఇచ్చాడు. అందుకే ఆ రాజు ఒకటి గమనించాడు, ఇశ్రాయేలుతో మనం ఫైట్ చేయం, ఇశ్రాయేల్కి ఎదురు నిలబడలేం, ఇశ్రాయేల్ వెనక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ని తీసేయాలంటే ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా ఎవరు ప్రవచనాలు చెప్పగలరు? అదిగో బిలాం అనే ప్రవక్త. దీవిస్తే దీవుని పొందుతారు, శపిస్తే శాపం పొందుతారు. ఆ బిలాం ద్వారా ఏదైనా చేయండి అని ఆ రాజు కన్సల్ట్ అవుతాడు. ఎవరిని? బిలాంని. ఆ బిలాం దగ్గరికి వచ్చిన తర్వాత, ఇదిగో నువ్వు శపిస్తే శపింపడతారట, దీవిస్తే దీవుడు అంటే అప్పుడు బిలాం ఒక మాట అంటాడు, అది నా వల్ల అవదు. ఎందుకంటే నువ్వు సరాసరి ఎవరి మీద తిరగబడుతున్నావు అంటే దేవుని పిల్లలని ఇశ్రాయేల్ మీద తిరగబడుతున్నావు.
నేను వెళ్ళినా దేవుడు నన్ను కూడా ఎత్తేస్తాడు, నువ్వు వెళ్ళినా నిన్ను ఎత్తేస్తాడు. అందుకే నువ్వు నేను ఈ చర్యకు పాల్గొంటే మన ప్రాణాలకి ప్రమాదం. మనం తెలుగుగా ఏం చేయాలంటే, నువ్వు ఎదురెళ్ళకూడదు, నేను ఎదురెళ్ళకూడదు. నువ్వు ఎదురెళ్ళినా చచ్చిపోతావు, నేను ఎదురెళ్ళినా చచ్చిపోతావు. నీ కుటుంబానికి మంచిది కాదు, నా కుటుంబానికి మంచిది కాదు. మేలు కోరి చెప్తున్నాను. ఏం చేస్తావంటే, ఒక ప్లాన్ ఉంది నా దగ్గర. ఏం చేస్తావు అంటే, దేవుడే వాళ్ళకి ఎదురు వచ్చేలా చేయాలి, దేవుడే వారి మీద కోపపడేలా చేయాలి. ఏ విషయంలో కోపడతాడు? ఏమీ లేదు సార్, ఈ బ్యాచ్ అందరిని అటువైపు నేను తీసుకొస్తాను, మీరేం చేస్తారంటే కొంతమంది స్త్రీలను పోగేసుకుని అలా తీసుకురండి. ఆ స్త్రీలు ఏం చేయాలంటే, మా వాళ్ళతో మీరు విగ్రహారాధన చేయిస్తే చాలు, అంతే. వీళ్ళని ఎలా తీసుకొస్తాడు, ఈ ఎవరైతే బెల్లామండో వాళ్ళందరూ అక్కడ తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన తర్వాత ఈ స్త్రీలందరూ ఎవరైతే ఉన్నారో, ఈ వ్యభిచార స్త్రీలు, ఆ దేవాలయంలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేశ్యలు. ఆ వేశ్యలందరూ వచ్చి ఇశ్రాయేలు పురుషుని మరులు కొలిపి రెచ్చగొట్టి వాళ్ళతో వ్యభిచారం చేయించి జారత్వం జరిగించి వాళ్ళ విగ్రహాలకి మొక్కించి వాళ్ళ విగ్రహాలకు అర్పించి తినిపిస్తారు. దేవుడికి మిక్కిలి కోపం వస్తుంది. సరిగ్గా దేవుడు సింహాసనం మీద కోపడుతున్నప్పుడు ఇక్కడ తీర్పు జరుగుతుంది. దేవుడు అంటాడు, అందరూ ఒకవైపు పోగే వీళ్ళ సంగతి తెలుస్తాను అంటాడు. ఈ టైంలో ఇంత జడ్జిమెంట్, సీరియస్ విషయం జరుగుతుంది. ఎందుకంటే అన్య స్త్రీలతో పైగా విగ్రహారాధనతో ఎలాంటి వ్యభిచార క్రియలు జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు మందంతా పరిశుద్ధతను పోగొట్టుకునే పరిస్థితిలో దేవుడు చాలా మిక్కిలి రౌద్రంతో ఉంటున్న టైంలో ఇంత జడ్జిమెంట్ మోసే ఆహారాల మధ్య ఇంత జడ్జిమెంట్ ప్రజలందరూ పోగే జరిగిస్తుంటే, ఈ లోపు ఏ విషయం మీద అయితే గొడవ జరుగుతుందో ఆ విషయం అంతా లెక్క లేకుండా ఒకటి పక్కన పెట్టేసి మరొక ఆవిడ గుడారంలో తీసిపోతుంటాడు. అంటే ఎంత భయం లేనాడండి. అసలు జరిగేదే గుడారాల్లోకి దూరిన గొడవ. ఈ గొడవ ఇక్కడ జరుగుతున్న మళ్ళీ ఇంకొక ఆవిడని తీసుకున్నాడు గుడారంలో దూరిపోతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. సరిగ్గా టైంలో కుర్రోడు బయటకు వచ్చి ఒక సోలం పట్టుకుని వచ్చి ఇద్దరికి దిగిపోయేలా ఒకేసారి దించేస్తే ఏడికి ఆవిడికి ఒకేసారి బయటికి లోపలికి సోలం పడి చంపేస్తాడు. ఆ కుర్రోడు పేరు ఫినిహాస్. ఇప్పుడు బాగా వినండి. ఫినిహాస్కి కోపం వచ్చి ఆ సోలం ఇద్దరికి, అంటే ఆ స్త్రీకి పురుషుడికి కోపం వచ్చి దించేస్తే దేవుడు వచ్చి నరహత్య చెయ్యొద్దన్నాను, నువ్వెందుకు నరహత్య చేసావరా ఫినిహాస్ అని అడిగాడా? ఎందుకు ఇలాంటి పని చేసావని అడిగాడా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఫినిహాస్, శబాస్, న్యాయమును బట్టి కోపడ్డావు అన్నాడు. న్యాయమును బట్టి జరిగించావంటే ఇప్పుడు ఫినిహాస్ చేసిన పని దేవుడు క్షమించలేనని లేడు, దేవుడు తప్పు చేసామని లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? శబాస్, నా కోపానికి ప్రతిగా నువ్వు క్రియ జరిగించావు. ఫినిహాస్ యొక్క కోపాన్ని దేవుడు సపోర్ట్ చేస్తున్నాడంటే వాక్యము దాటిపోయిన పనుల్ని మనం ఏం చేస్తాం తెలుసా? ఖండించాలి. ఆ ఖండించే కోపం దేవుని నీతిని చెప్పండి జరిగించాలి. అంటే మన కోపం న్యాయమును బట్టి ఉండాలి. భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరండి? మోసే గారు. భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోసే గారు కోపడ్డాడంటే కోపడ్డాడు, కోపడలేదు. మిక్కిలి సాత్వికుడైన మోసే గారు కోపడ్డాడు. ఎక్కడ? 32వ అధ్యాయం చూడండి ఒకసారి. 32వ అధ్యాయం ముగించేద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 19-20 వచనాలు. అతడు పాలెమునకు సమీపింపగా ఒక దూడను వారి నాట్యమాడుట, అందుకు మోసే కోపపడ్డ. భూమి మీద మిక్కిలి సాత్వికుడు ఎవరండి? మోసే. ఇప్పుడు మోసే ఎంత కోపడ్డాడు? తెచ్చిన 2 పలకలు పగలగొట్టేశాడు. వచ్చిన పలకలు పగలగొట్టమే కాదు, ప్రజల మీదకి చాలా దండెత్తి రౌద్రంతో వచ్చాడు. మీ సంగతి తెలుస్తాడు అన్నాడు. ఆ దూడ ఎదుటి వీరు చేస్తున్న పనులు చూసి మిక్కిలి కోపం తెచ్చుకున్నప్పుడు మీరు గమనించండి, భూమి మీద మిక్కిలి సాత్వికుడే కోపడ్డాడు. ఆ కోపపడిన మోసేని దేవుడు ఏమన్నా అన్నాడా? న్యాయమును బట్టి కోపడ్డాడు మోసే. అంటే మీరు ఎక్కడ చూడండి, ఫినిహాస్ కోపడిన న్యాయం ఉంది, మోసే కోపడిన న్యాయం ఉంది. ఇలాంటి కోపాన్ని మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏమన్నాడు తెలుసా? నిష్కారణముగా నీ సహోదరుడి మీద నువ్వు కోపపడకూడదు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం ముగిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 5వ వచనం. తన సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అనువాడు మహాసభకు లోనగును, ద్రోహు అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. తన సహోదరుని మీద దానికి ఫుట్ నోట్ ఇచ్చాడు చూడండి. నిర్నిమిత్తముగా చెప్పండి. నిర్నిమిత్తం అంటే నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే ఏముండాలట చెప్పాలి? సరి అయిన కారణం ఉండాలి.
ఆ కారణం వాక్యానుసారమై ఉండాలి. అది నీతిని జరిగించేది ఉండాలంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? మోసే కోపబడిన దానికి కారణం ఉంది, ఫినిహాసు కోపబడిన దానికి కారణం ఉంది. క్రొత్త నిబంధనలో యేసుప్రభువే స్వయంగా చెప్తున్నాడు, నువ్వు కోపపడితే అది నిర్నిమిత్తంగా ఉండకూడదు, నిష్కారణంగా ఉండకూడదు, కారణం లేకుండా ఉండకూడదు, అది రైట్గా కారణం అనిపించాలి. అంటే నీ కారణం రైట్ అయి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు కోపపడవచ్చా, కోపపడకూడదా? కోపపడచ్చు. ఆ కోపం చెప్పండి సరి అయిన కారణమై ఉండాలి. ఆ కారణం వాక్యముతో ముడిపడిందే ఉండాలి. ముగించేస్తున్నాను, ఒట్టే చెప్తున్నాను, ముగించేస్తాను. ఎప్పటి వరకు కోపపడాలి? అది చెప్పండి, ఎప్పటి వరకు కోపపడాలి? ఉదయం కోపపడాలి, సాయంత్రానికి మర్చిపోవాలి, ఏమీ తెలియనట్టు రేపు ఉదయాన్నే ఇద్దరు మాట్లాడుకోవాలి. నిన్నే కదరా మీరు గొడవ పెట్టుకున్నారు, అది నిన్నరా, ఇది ఈ రోజురా అన్నట్టు. అంతంత మాట్లాడుకున్నారు కదరా, మళ్ళీ ఎలా మాట్లాడుకుంటున్నారా అంటే అంతే. బైబిల్ ఏం చెప్పిందంటే, దాన్ని అలా ఉంచుకో, అది అలా ఉంచి ఆ ముట్లు అంకరెట్టుకు తిరిగావంటే అది గర్భం దాలుస్తుంది. కోపం పాపం అయితే అది గర్భం దాలిస్తే, ఆ పాపం గర్భం దాలిస్తే అది ఏం కంటారు చెప్పండి? ఎదుటోడు సావు కోరుకుంటుంది. అది పోతే బాగుండి అనిపిస్తుంది. అందుకే చాలా క్లియర్ కట్గా అన్నాడు ఆయన, సూర్యుడు అస్తమించే లోపు మీ పాపంతో మీ కోపంతో సమాధాన పడిపో. నీ సైడ్ నుంచి ఏమి లేకుండా చూసుకో, నీ సైడ్ నుంచి న్యాయం ఉండేలా చూసుకో, నువ్వు కరెక్ట్గానే ఉండేలా చూసుకో. ఏదోలా మాట కలిపే ప్రయత్నం చేయి, లేదా దేవుని దగ్గర కన్నా పోయి ఏదో ఒకటి చెప్పు. అది చెప్పకపోతే నీ బలిని మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, చాలా ప్రమాదంలోకి పోతావు. సామెతలు ఏమన్నాడు తెలుసు? ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో, తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, పట్టణాలు గెలిచిన వాడి కన్నా సాత్వికుడు శ్రేష్ఠుడు, తను స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు, కోపాన్ని అదుపులో పెట్టుకున్నాడు శ్రేష్ఠుడు. పెట్టుకోకపోతే ఏమవుద్ది? ప్రతి దానికి సిటికి మాడి కోపం తెచ్చుకుంటే ఏమవుద్ది? మళ్ళీ ఆఫర్లు చెప్తున్నాను, బీపీ వస్తుంది, 2వ ఆఫరు షుగర్ వస్తుంది, 3వ ఆఫరు థైరాయిడ్ వస్తుంది, ఇక 4వ ఆపరేట్ చెప్పినా త్వరలో పోతావు. కోపం రావచ్చు, అది 24 hours ఆన్లో పెట్టి నువ్వు పెద్ద గ్రేటెస్ట్ ప్రివిలేజ్, గ్రేట్ అవార్డ్ లాగా నాకు ఎప్పుడు అలా కోపం ఉంటుందని పెద్ద మీసాలు తెప్పుకో, త్వరలో పోతావు. కోప్పడు, త్వరగా కూలైపో. కోప్పడు, త్వరగా సమాధాడిపో. కోప్పడు, న్యాయపరంగా కోప్పడు. ఇలా కరెక్ట్ కాదురా అని చెప్పు, ఇది వాక్యం ఇలా చెప్తుందిరా అని చెప్పు. కోప్పడు, దాన్ని త్వరగా తగ్గించు. ఎందుకంటే అది నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, నీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. చాలామంది బీపీ తెచ్చుకుని మైండ్ స్ట్రోకులు తెచ్చుకున్న వాళ్ళు లేరండి. ఐబీపీ ఎక్కువైతే బ్లడ్ పెంకు గుద్దేది ఏమనుకుంటున్నారు? పెంకుకి, దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బాగా బీపీ ఎక్కువైతే గుండెను గుద్దెద్ద బ్లడ్ ఏమనుకుంటున్నారు? దేనికి ప్రతి దానికి. కొంతమంది భార్యల మీద కోపం, హే సీపురు పడితే ఎవడ సీపురు, దానికే పెద్ద సీపురు ఎక్కడైతే సీపురు ఎందుకు అక్కడ ఇట్ట అన్నదానికి అయిపోయి దానికి అలాగే అయిపోయి, ఎలాగైపోయి కరేపాకు తినేసిన వాళ్ళగా అలాగ అయిపోయి, రకరకాలు అయిపోయి, నిప్పుల మీద కూర్చున్న కోతులాగా అయిపోయి, రకరకాలు అయిపోయి, నువ్వు బీపీ తెచ్చుకుని దానికి బీపీ తెచ్చితే రకరకాలు అయిపోయి చివరికి ఏమైపోతారు? మీ ఇద్దరి మధ్య ఆ పిల్ల ఏమైపోతారు? ఒకవేళ అడుగుతున్నాను, ఇలాగ కోపం మెయింటైన్ చేస్తే కాపురం జరుగుతుందా? ఇలా కోప్పడు, అలా బండేసుకుని వెళ్ళు, సాయంత్రం ఇంటికి రా, ఓ పువ్వి, ఒక అగ్గి, ఓ బిర్యానీదే, మర్చిపో. పొద్దున్న అంత బిల్డప్ ఇచ్చండి, అది పొద్దున్నే అయిపోయింది అని అంతే, మర్చిపో. ఎందుకంటే దాన్ని అలా మెయింటైన్ చేస్తే నీ కాపురానికి ప్రమాదం, దాన్ని అలా మెయింటైన్ చేస్తే నీ స్నేహానికి ప్రమాదం, దాన్ని అలా మెయింటైన్ చేస్తే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సేవకుడు అయితే నీ సేవకు కూడా ప్రమాదం. చివరగా ఒట్టే చెప్తున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 14 వచనం. కలహారంభం నీటి గట్టును పుట్టు ఓట, వివాదము అధికము కాకముందే దాన్ని విడిచిపెట్టు. దానికి మరొక పదం ఉంది, మూల పదం ఉంది. వాడికి అసలు ఏముందో తెలుసా? ఆనకట్టకి గండి పడితే ఎలా ఉంటుందో కోపం వచ్చే ప్రతి ఒక్కడి జీవితానికి గండి పడుద్ది. ఆ గండిని త్వరలో నువ్వు అదుపు చేయకపోతే డ్యామ్ గేట్ ఎత్తేద్ది అన్నాడు. అంతే. మరో అర్థం వచ్చేలా చెప్పనా?
కోపం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, కోపం వచ్చినప్పుడు బాగా వినండి, పగిలిపోయిన ఆనకట్ట ముందైనా నిలబడొచ్చట. బాగా వినండి, నాశనకరమైన స్థలమందన్నా నిలబడొచ్చట. మిక్కిలి ముక్కు మీద కోపం ఉన్నవాడు దగ్గర నిలబడితే ఈడ ఆనకట్ట కన్నా ప్రమాదం అంటే. ఎందుకంటే ఆ టైంలో ఏదో చేస్తాడు మనల్ని. ఆ టైంలో చాలామంది భార్యలు తెలియదు ఏంటి చెప్పిన, ఆడ 2 నిమిషాలు బాగోడు, ఆ టైంలో సైలెంట్గా ఉండాలి. మీకు అర్థమవుతుందిగా మీ భర్తలకు వచ్చి ఆ 2 నిమిషాలు ఆడు బాగోడు, బయట ఏదో అయింది వచ్చి ఇంటికి వచ్చాడు, ఆ బిజినెస్లోనే ఏదో ప్రాబ్లం, ఆ ఎండకో ఏదో మొత్తం ఎండకు తిరిగిన కాయలాగా వచ్చినప్పుడు ఆ 2 నిమిషాలు మనిషి పరిస్థితి బాగాలేదు, ఓ మజ్జిగ ఇవ్వడమో, ఒక మంచినీళ్ళు ఇవ్వడమో, ఏదో ఒకటి ఇచ్చి ఒక జ్యూస్ ఇవ్వడం, ఏదో ఆ బాగాలేదు పరిస్థితి. ఎందుకంటే నీకు సమాధానం తెలిసిపోద్ది, నీకు బాగోదు ఆ టైంలో, నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, నువ్వేం చేస్తావు, సరిగ్గా ఆ టైంలోనే గ్యాస్ అయిపోయింది అంటావు. సర్లే సాయంత్రం చూద్దాంలే అంటాడు. మళ్ళీ వచ్చేమంటావు, పప్పు అయిపోయింది, కరివేపాకు అయిపోయింది. ఆడికి ఎలా ఉంటుందండి? గ్యాస్ అయిపోవడం కాదు, చెప్పండి, నువ్వు అయిపోతావు. ఏమనుకో అవితే అవనవే, రేపు చూసుకుందంటే. అది కాదు, రేపు మరి నైట్కి ఏం వండుతాం, రేపు ఎలా ఉంటుంది రైసు, ఈ లిస్ట్ అంతా ఇప్పుడు ఆడికి చదువుతుంటే ఎలా ఉంటుందండి? నిన్నే వండేయాలనిపిస్తుంది ఆడికి. ఒక టైం ఉంటుంది, అది ఆనకట్ట కన్నా ప్రమాదం. ఆ టైంలో మాట్లాడుకో. చాలామంది చేసి బ్లండర్ మిస్టేక్ ఏంటి చెప్పినా, మన ఎదుటోడు బాగా ఫైర్లో ఉన్నాడు అనుకోండి, ఆ టైంలో నువ్వేం చెప్పినాడు బుర్రకి ఎక్కదు. చెప్పక ఆ టైంలో వదిలే, రేపు చూసుకుందాం, సైడ్ అయిపో. అది వైఫ్ అయినా, ఆవిడ దగ్గర ఉన్న నైఫ్ అయినా, ఏదైనా జాగ్రత్త. అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందుకే ఆనకట్ట కన్నా ప్రమాదం. మరి ఏం చేయాలి ప్రభు అంటే, సంఘంలోనే మన అందరికీ చెప్తున్నాడు ఆ కొలసీ పత్రికలో, మీలో ఎవడు హాని చేసుకుని, కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, ఒకరిని ఒకడు క్షమించుకోండి. మనలో మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కొలసీ పత్రిక 3:13 అంటాడు, ఒకరినొకరు క్షమించుకోండి. ఒకరినొకరు ఏం చేస్తారంటే గొప్ప చేసుకోండి. కోపాలు ఎప్పుడు రావో చెప్పినా, అసూయ ఉందనుకోండి కోపం వస్తుంది. అదే గొప్ప చేసుకున్నాం అనుకోండి, నాకన్నా గ్రేట్ బ్రదరు అన్నాం అనుకోండి, కోపం ఉందా? గొడవ లేదు ఆడికి. మనకన్నా గొప్పడు కదా అనుకోండి, అయినా కానీ మనం ఏమంటాం, నాకన్నా గొప్ప బ్రదర్ అనగానే ఆడు కాలర్లో లేచిపోద్ది, కాలర్లో ఎగరేసుకుని వెళ్ళిపోతాడు, గొడవ లేదు ఇంకా. జేమ్సే నన్ను గొప్పడని ఇంకేట్రా ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కాకుండా ఏడ్చేలా యాదవ్ నీ పని నువ్వు అన్నావు అనుకోండి, ఆడికి ఎలా ఉంటుందండి? అందుకే పౌలు గారు లాజిక్ పెట్టారు పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఒకనొకటి పడుకోండి, ఒకనొకటి గౌరవించుకోండి. గొప్పడురా మాకు, నువ్వు లేకపోతే కొంచెం జరగరా చెప్పండి, అయిపోతాడు ఆ బిస్కెట్ చాలు ఇంకాడికి అంతే. అలాంటి అందుకే పౌలు గారు అంటున్నారు, ఒకరినొకడు గొప్ప చేసుకోండి, ఒకరినొకటి హెచ్చించుకోండి. ఆ పిలిపి పత్రికలు అంటాడు, మీరు ఒకరికి ఒకరు ప్రేమ కలిగి జీవించండి. ఒకసారి చూడండి 4వ అధ్యాయం పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఇంపార్టెంట్ వచనం. పిలిపిలి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడచుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి, దేని గురించి చింతపడకండి, దేని గురించి దిగులు చెందకండి, దేని గురించి వరి అయిపోకండి, దేని గురించి కోపం తెచ్చుకోండి. అసలు ఏ సందర్భంలో వద్దు. ఒకవేళ కోపపడ న్యాయపరంగా ఉండేలా చూడు. చెప్పాల్సిందంత ప్రేయర్లో దేవునికి చెప్పే. నేను బాధ గురి చేస్తాను, నేను ఇబ్బంది గురి చేస్తాను ఎవరైతే ఉన్నారో అవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్లో పెట్టాయి, దేవుడు చూసుకుంటే. ఎందుకంటే మనం కోపపడ్డాం అనుకోండి, అది పాపంగా మారేలా ఉంది. అదే మనం కోపపడకుండా మన పరిస్థితిని దేవునికి అప్పచెప్పేసాం అనుకోండి, దేవుడు కోపపడితే ఏమైపోతారండి వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి, వాళ్ళ కుటుంబాలు పోతాయి, వాళ్ళ భవిష్యత్తు పోతుంది. అదే మనం హ్యాండిల్ చేసామనుకోండి, దేవుని దృష్టికి మన నేరస్తులు అవుతుంది. అదే మన కోపాన్ని ఆయనకు అప్పగించి మనం పాపం చేయకుండా మన గొడవని, మన తగాదాన్ని దేవుడి చేతుల్లో పెట్టి మనల్ని మనం తగ్గించుకుని మనం ప్రేమించడం ఒక్కడే చేసామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? మన పక్షమైన దేవుడు యాజ్యమాడితే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళ భవిష్యత్తు చిందరవందర అయిపోతుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, పగ తీర్చుట నా పని, మీరు పని చేయండి, ఎన్ని జరిగినా ప్రేమించండి. పగలో ప్రతీకారాలు, కోపతాపాలు, ఒకవేళ కోపపడిన సాయంత్రం వరకు ఉంచు, ఒకవేళ కోపపడితే న్యాయపరంగా ఉంచు. అది ప్రేయర్లో నువ్వు ఏ విషయంలో నలిగిపోతున్నావు నాకు చెప్పు, నీ పక్షమున నేను వ్యాజ్యమాడతాను. అందుకే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మీరు ఎవరిని పిలుస్తారు చెప్పిన? ఫస్ట్ నీకు ఎవరిని చూస్తే అసూయ వచ్చేస్తుందని పిలువు, ఆడికి భోజనం పెట్టు. నిన్ను చూసి ఏడ్చేవాడు ఎవడు ఉన్నాడని పిలువు, ఆడికి భోజనం పెట్టు. చేయాల్సింది అలా చేయి. నీకు ఎంత కీడు చేసినాడు చేయాల్సింది అలా చేయి. నేను చెప్తున్నానండి, బైబిల్ అంది, ఆడి తల మీద నిప్పులు కొప్పేస్తామంట. మనం కోప్పడతాడు, ఏం చేస్తావో చేయగలవో నాకు తెలియదు, కానీ ఆడెంత నష్టం చేసి నువ్వు వాడిని అలా ప్రేమిస్తాడు, ప్రాణాలకు ప్రమాదం అండి అది. ఎందుకంటే ప్రేమ చేత జయిస్తే, మళ్ళీ చెప్తాను, ప్రేమ చేత జయిస్తే ఆడు బతికితే బతుకుతాడు. నువ్వు ప్రేమించిన వాడు నీకు నష్టం చేస్తే
వాడి మెడలో ఉరుతాడేసి తిరుగుతున్నాడు, గుర్తుపెట్టుకో. అందుకే నీ శత్రువుని నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావంటే న్యాయపరంగా కోప్పడు. నువ్వు ఎలా భరిస్తావంటే ప్రార్థనలో భరించు. నీ కోపం ఎలా ఉండాలంటే న్యాయమును బట్టి కోప్పడు. మన ప్రభువు కూడా కోప్పడ్డాడు లేదా? దేవాలయంలో వ్యాపారం చేస్తే ఏమన్నాడు? కోప్పడ్డాడు. కొరడాలు తీసి దులిపించాడు. ఎందుకు? న్యాయమును బట్టి కోప్పడ్డాడు. మిక్కిలి సాత్వికుడైన మోసే కోప్పడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కోప్పడ్డారు. వీళ్ళందరూ ఎందుకు కోప్పడ్డారు? ఎదుటోడు బాగుపడాలని కోప్పడ్డాడు. ఇప్పుడు మనం కోప్పడ్డాం అనుకోండి, ఆ కోపం ఎదుటోడికి బాగును కోరేలా ఉండాలి, ఆడి బాగుపడేలా ఉండాలి, ఆడి తప్పు అడిగి తెలిసేలా ఉండాలి. అలా చేస్తే నిన్ను బట్టి దేవుడు ఆనందపడతాడు, నిన్ను బట్టి వాడు మారతాడు, మీ ఇద్దరిని బట్టి సంఘము కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి, కోపపడచ్చా కోపపడకూడదా? కోపపడండి, న్యాయపరంగా కోపపడండి, ప్రభు మిచ్చేలా కోపపడండి. సూర్యుడు అస్తమించేలోపు మర్చిపోండి, క్షమించేయండి, వాడికి పెట్టాల్సిన ప్రేమ విందుని పెట్టండి. నిప్పులు కుప్ప వాడి మీద రెడీ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.